వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేట సాయి సాధన చిట్స్ ఫండ్ సంస్థలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇటీవల 170 కోట్లకు కుర్చీటోపీ పెట్టి పరారైన అధినేత పాలడుగు పుల్లారావు తనిఖీల అనంతరం సాయి సాధన చిట్ ఫండ్ ని సీజ్ చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు, పోలీసులతో పాటు సోదాల్లో పాల్గొన్న రెవెన్యూ అధికారులు. ఈ సందర్భంగా నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు. చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు మాకు 40 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బాధితులు వచ్చారు. 10 రోజుల్లో కేసులో ఒక కొలిక్కి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మీకోసం వాయిస్ కొద్దిగా ముందుకు ఇటువైపు వచ్చేటప్పుడు అక్కడికి లోపలికి వచ్చేది.